హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు వాట్సాప్ షేర్డ్ నోస్టాలజిక్ ఫీలింగ్గా ఏరి ఆనాటి హోటల్ సర్వారాయుళ్ళు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఏరి ఆనాటి హోటల్ సర్వారాయుళ్ళు. శ్రీ లక్ష్మీ కాఫీ హోటల్, పరమేశ్వర బ్రాహ్మణ కాఫీ హోటల్, ధనలక్ష్మి ఆర్యవైశ్య కాఫీ హోటల్, సుబ్బారావు గారి కాఫీ భోజన హోటల్. వీధిలోకి వెళ్ళగానే కనిపించే హోటల్లోకి అడుగు పెట్టగానే ముందు గదిలో టేబుల్ మీద పెద్ద సైజు రేడియో, బిల్లులను గుచ్చడానికి దబ్బలం లాంటి ఒక పరికరం, ఒకటో రెండో సీసాల్లో చాక్లెట్లు, తినుబండారాలు మొదలవి పెట్టుకొని కుర్చీలో ఒక పెద్ద మనిషి కూర్చొని కనిపిస్తాడు. అతని కుర్చీ వెనుక 10 రకాల దేవుళ్ళ ఫోటోలు గోడలకు తగిలించి ఉంటాయి. అగరత్తులు, సుగంధాలు విరజమ్ముతాయి. లోపలికి వెళ్ళగానే హాల్లో 3-4 వరుసల్లో టేబుళ్ళు, టేబుల్కు అటు ఇటు 2 కుర్చీలు కనిపిస్తాయి. మనం ఏదో ఒక కుర్చీలో కూర్చోగానే బట్లరు లేదా ఆ సర్వరు వస్తాడు. టేబుల్ క్లీన్ అని కేక పెడతాడు. క్షణంలో ఒక వ్యక్తి వచ్చి తడిగుడ్డతో టేబుల్ మొత్తాన్ని కసకసా తుడిచేసి వెళ్ళిపోతాడు. ఏమున్నాయి ప్రశ్నిస్తాం. ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి, ఉల్లి దోశ, సాదా దోశ, పెసరట్, ఉప్మా, పెసరట్ అని ఫుల్ స్టాపు కామాలు లేకుండా 1/2 నిమిషంలో 20 రకాల టిఫిన్ల దండకాన్ని చదువుతాడు. అలా ఒకసారి కాదు, రోజుకు కనీసం 200 సార్లైనా ఆ దండకాన్ని చదువుతాడు అతడు. అన్నీ విని సరిగా వినపడినట్లు మొహం పెట్టి కొంతమంది మళ్ళీ అడుగుతారు. ఏమాత్రం విసుక్కోకుండా మళ్ళీ చెబుతాడు. ఆర్డర్ ఇవ్వగానే వెళ్ళి 2-3 నిమిషాల్లో ప్లేట్లో తీసుకొని వస్తాడు. కొన్నిసార్లు ఉదయం వేళల్లో రద్దీగా ఉన్న సమయంలో ఒకేసారి 4-5 ప్లేట్లను కూడా ఒకదాని మీద మరొక దాన్ని పెట్టి తీసుకొస్తాడు సర్వర్ సుందరంలాగా. నలుగురి దగ్గర ఆర్డర్ తీసుకొని కిచెన్లోకి అన్నీ తెచ్చి ఎవరెవరు ఏమి అడిగారో వారికి ఖచ్చితంగా వాటినే ఇస్తాడు. ఎట్టి చిన్న పొరపాటు కూడా జరగదు. ఇడ్లీ సాంబార్ చాలా ఫేమస్. దానికి సాంబార్ ఇడ్లీ అని చెప్పాలి. మామూలు ఇడ్లీ అంటే ఇడ్లీ ప్లేట్లో కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, కొద్దిగా కారప్పొడితో తెస్తాడు. సింగిల్ సాంబార్ ఇడ్లీ అని చెబితే పెద్ద ప్లేట్లో ఒక ఇడ్లీ తీసుకొచ్చి పెద్ద లోటాతో సాంబార్ తెచ్చి పళ్ళెం నిండా పోస్తాడు. 1/2 లీటర్ పైగానే ఉంటుంది ఆ సాంబారు. కొంతమంది ఆ ఒక్క ఇడ్లీకే మళ్ళీ మళ్ళీ సాంబార్ వేయించుకుంటారు. తిన్న తర్వాత ఇంకేం కావాలి సార్ అని అడుగుతాడు. కాఫీ అనగానే గ్లాసులో నురగలతో కాఫీ తెచ్చి ఇచ్చి చెవి పైభాగంలో దోపుకున్న పెన్సిల్ తీసుకొని జేబులో నుంచి చిన్న కాగితం ముక్క తీసి ఎంతైందో రాసి ఇస్తాడు. ఇలా మన అనుభవాల్లో హోటల్లో తిన్నప్పుడు ఆ రోజుల్లో ఇడ్లీ పావలా, పూరి 2 1/2 రూపాయి, కాఫీ 20 పైసలు అనే గుర్తు నేటికి కూడా. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ పూరి తిని కాఫీ తాగితే 95 పైసలు అయ్యేది. రూపాయి నోటు ఇచ్చి మిగిలింది ఉంచుకో అనేసి వెళ్ళిపోయేవారు కొందరు. ఇక 1975 ప్రాంతంలో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ చిన్న చిన్న ఊర్లలో 2 ఇడ్లీ పావలా, 2 పూరి 1/2 రూపాయి, ఉల్లిపాయ దోశ
అర్ధ రూపాయి ఉండేవి. స్వీటు 50 గ్రాములు బరువున్న ముక్క 50 పైసలు. అయితే ఈ సర్వర్లు కొందరు యజమానులను మోసం చేసేవారు. ఎలాగంటే వీరు విధుల్లో లేనప్పుడు వ్యాపారులు ఉద్యోగస్తుల ఇళ్లకు వెళ్ళి 5-10 అప్పుగా తీసుకునేవారు. వాటిని తీర్చటం వాళ్ళ వల్ల ఏది కాదు. అందుకని వారు హోటల్కి వచ్చినప్పుడు టిఫిన్ బిల్లు ₹2 అయితే ₹1.50 వేసి ఇచ్చేవారు. వంట వాళ్ళు లోపల ఎక్కడో ఉండేవారు. యజమాని ముందు గదిలో గల్లా పెట్టి దగ్గర ఉండేవాడు. చిన్న చిన్న ఊళ్ళు కావటం వల్ల అందరూ ఒకరికొకరు పరిచయం కలిగి ఉండేవారు. అందువల్ల వారు ఏమి తిన్నారు, ఎంత అయింది అనే విషయాలు పట్టించుకునేవారు కారు. ఈ సర్వర్లు చేసే అది మోసాలే అందామా. వాటి కారణంగా కొంతమంది యజమానులు దివాళా తీసి హోటల్ను మూసేయాల్సి వచ్చేది. ఆ రోజుల్లో తొందరగా మేలుకున్న యజమాని ఆ సర్వర్ను 4 తన్ని బయటకు గింటేసేవాడు. 1995 వరకు మన రాష్ట్రాల్లో దాదాపు అన్ని హోటల్స్ ఇలా సర్వర్లతో కళకళలాడేవి. కానీ ఆ తర్వాత సెల్ఫ్ సర్వీస్ టిఫిన్ సెంటర్స్ వచ్చేసాయి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకొని టిఫిన్స్ అమ్మే పద్ధతి వచ్చింది. హోటళ్లలో ₹5 ఉండే దోశ ఈ బయట బండి మీద ₹1 ఉండేది. 2000 ఆ సంవత్సరాల ప్రాంతంలో అనుకుంటాను. దిల్సుఖ్ నగర్, వెంకటాద్రి టాకీస్ ముందు వరుసగా 10 బళ్ళు ఉండేవి. వారు ₹1తో దోశ నమ్మటం స్టార్ట్ చేశారు. వారి దెబ్బకు అక్కడే ఉన్న హరిద్వార్ హోటల్ లాంటి హోటళ్ళు దివాళా తీసి మూతలు పడ్డాయి. హరిద్వార్లో అప్పుడు దోశ ₹5 ఉండేది. సర్వర్లను పోషించడం ఆర్థిక భారం అని భావించిన అలాంటి హోటళ్ళ యజమానులు సెల్ఫ్ సర్వీస్ హోటళ్లను ప్రారంభించారు. వీటిలో ముందుగానే టోకెన్ తీసుకోవాలి. టోకెన్ చూపిస్తేనే మనకు టిఫిన్ ప్లేట్ ఇస్తారు. కూర్చోడానికి కుర్చీలు తీసేశారు. గోడకు కొట్టిన ఒక పొడవాటి చెక్కో లేకపోతే బండ మీదో ప్లేట్ పెట్టుకొని నిల్చొని తినాలి. చట్నీ మళ్ళీ కావాలంటే మనమే వెళ్ళి వేయించుకోవాలి. ఈ సంప్రదాయం కారణంగా వేలాది మంది సర్వర్లు ఉపాధిని కోల్పోయారు. ఏ మాటగా మాటే చెప్పుకోవాలి. పెద్ద పెద్ద కార్పొరేట్ హోటళ్లలో అక్కడి టిఫిన్ల కన్నా బయట ఇట్లాంటి బండ్ల మీద అమ్మే టిఫిన్లే మనందరికీ నచ్చుతాయి. మన కళ్ళ ముందే చేస్తారు అవన్నీ కూడా. ఉప్పు కారాలు మన అభిరుచికి తగినట్లుగానే ఉంటాయి. ఈ మధ్య జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద హోటల్కి వెళ్ళాం టిఫిన్ చేద్దామని. అక్కడ 2 ఇడ్లీ ₹120, 2 పూరి ₹180, ఉల్లిపాయ దోశ ₹200. ఇడ్లీ గోరువెచ్చగా ఉన్నాయి. సాంబారు ఉగ్గు గిన్నెతో తెచ్చాడు శాంపుల్గా. 4 సార్లు మళ్ళీ మళ్ళీ అడగాల్సి వచ్చింది. చట్నీ ఎంత పలచగా ఉన్నదంటే దానికన్నా మంచినీళ్ళే చాలా చిక్కగా ఉంటాయి. ఉప్పు కారం అనే 2 పదార్థాలు ఈ ప్రపంచంలో ఉంటాయని ఆ హోటల్ యజమానులకు తెలుసో తెలీదో నాకు బోధపడలేదు. ఇద్దరం తిని 500 బిల్లు కట్టి వెంటనే మా ఆఫీస్ పని మీద అక్కడికి వెళ్ళిపోయాం. మరి అదే విషయంలో అక్కడ దగ్గరలో ఉండేటువంటి సమీపంలో ఒక టిఫిన్ బండి ఉంటే వెళ్ళాం. తర్వాత సాంబార్ పెద్ద గంగాళంలో కుత ఉడుకుతుంది. దాంట్లో 25 వడలు మునకలు వేస్తున్నాయి. పొగలు గక్కుతున్న ఆ సాంబార్ను చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇడ్లీ అడిగాం. పెద్ద పేపర్ కప్పులో ఇడ్లీ వేసి నిండా సాంబారు పోసి ప్లేట్లో పెట్టి కొబ్బరి చట్నీ వేసి ఇచ్చాడు. అమృతం కూడా అంత రుచిగా ఉండదేమో. ఒక్క ఇడ్లీకే 1/2 లీటర్ సాంబార్ అయిపోగా మళ్ళీ బౌల్లో నింపి పోశాడు. అట్లా మిత్రులం ఇద్దరం రెండో ఇడ్లీ తింటే ₹35 బిల్లు అయిందండి. అట్లా మళ్ళీ ఆ పాత రోజులు వస్తాయా? అలాంటి వాతావరణాన్ని మళ్ళీ చూడగలమా? ఏది ఆనాటి హోటల్ సర్వారా ఇళ్ళు అంటూ
వాట్సప్ షేర్డ్ నోస్టాలజీ ఫీలింగ్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అందరి అనుభవంలో ఇలాంటి అనుభవమే అంటూ వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.